చల్ పెద్దోనికి ఇల్లు ఇచ్చినావు, ఊరవతల పొలం ఇచ్చినావు, నాకు పట్నంలో ఇల్లు కొనేయంగానే అయిపోయిందా? వాని దగ్గరనే ఉండిపో, ఉన్నదంతా బిడ్డల కూడిచిపెట్టి ముష్టి 30 గుంటలు నా మొకాన పడేసినావు, నేనెందుకు తిండి పెట్టాలే? ఇగో గిట్లనే ఉంటాయి పంచాదులు. పిల్లల్ని ఓ మాట అనలేక చేతగాని వయసులో ఎటు పోలేక తండ్లాడుతుంటారు పాపం. అయితే ఇల్లు ఖాళీ చేయాలని నాయన, చెయ్యనంటే చెయ్యనని బిడ్డే చూసి బిడ్డను బయటికి పంపించి నాయనకు అపార్ట్మెంట్ ఇచ్చేసిండ్రు ఆఫీసర్లు. తండ్రిని చూస్తలేదట మరి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లా 500 గజాల అపార్ట్మెంట్ బిడ్డకి రాసిస్తే ఈ నడమ తిండి పెట్టనని బయటికి వెళ్ళగొడితే కలెక్టర్ కు కంప్లైంట్ చేసిండు. బిడ్డే కోర్టుకు పోయినా తండ్రికే ఇమ్మతిగా తీర్పు వచ్చింది. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కలెక్టర్ గారి దగ్గర అప్లై చేసుకున్నారు. సయ్యద్ అహ్మద్ అలీకి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. గదన్నట్టు కొడుకులు బిడ్డలకు రాసిచ్చిన ఆస్తులు వాపస్ తీసుకునే ఛాన్స్ ఉంటది గా చట్టం తోటి. ఈ సొంటి నడమ షాన్నే జరుగుతున్నాయి అబ్బా. లేకుంటే ఏంది మరి? తినక నా బిడ్డలు కొడుకులు అని ఆస్తులు సంపాదించి పెడితే అయ్యవ్వలకింత బువ్వ పెట్టుడే బరువైతాంది కొందరికి. గీ చట్టం గురించి తెలియని పెద్ద మనుషులు తిప్పలు పడుతుండ్రు గాని తెలిసినోళ్ళు ఇచ్చిన ఆస్తులు బాగా చెప్తా వెనక గుంజుకుంటుండ్రు. ఏ ముసలోళ్ళమైనాక గీ లొల్లులేందుకు అనుకున్నోళ్ళు బాధను కడుపులో దాసుకొని కన్నోళ్ళు పెట్టినా తిట్టినా సప్పుడు కాకుండా మలుచుకుంటున్నారు. అయినా గింత కీసులాట దేనికుల్లా? యాళ్ళకింత బువ్వ పెడితే అయిపోయేదానికి.